కానీ ఎలా ఉన్నారు? అంటే పిల్లలు గాని, పేరెంట్స్ కానీ అంటే ఇలా నేర్చుకుని అలా డాన్స్ స్టేజ్ ఎక్కేయాలని అని అనుకుంటారా? లేకపోతే దీన్ని ప్రొఫెషన్‌గా ఎంచుకుంటే ఎలాగండి కష్టం కదా! అననే పేరెంట్స్ ఉన్నారా? ఎలాంటి వాడని మీరు చూస్తున్నారు? ఎందుకంటే మీ అప్పుడున్నంత డెడికేషను లేదు. ఇప్పుడుందా? లేదు. అసలు లేదు. డెడికేషన్ లేదు. దానికి చాలా కారణాలున్నాయి. హ్మ్. బట్ అంటే డెడికేషన్ లేదు అని నేను కొట్టిపడేయను. హ్మ్. హ్మ్. ఆఫ్‌కోర్స్ సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది. కాకపోతే నేనేం చెప్తానంటే ప్రొఫెషన్‌గా తీసుకోకండి. నో ప్రాబ్లమ్. మీకు ఫైనాన్షియల్‌గా స్థిరపడాలి. ఒక ఎర్నింగ్ ఉండాలి అన్న మీకు సిట్యుయేషన్ ఉంటే హాయిగా మీరు ప్రొఫెషన్‌గా తీసుకోకండి. అది ఎవరు ఫోర్స్ చెయ్యరు. అవును. చెయ్యకూడదు కూడా. ఇప్పుడు నేను ప్రొఫెషన్‌గా తీసుకున్నానంటే దేవుడి దయ వల్ల చదువుకున్న వెంటనే నాకు సంపాదించేయాలి అన్న ప్రెషర్ నా మీద లేదు. సో నేను ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నేను ఆ డెసిషన్ తీసుకోగలిగాను అని చెప్పి అందరూ అదే డెసిషన్‌లో ఉండి పస్తులు ఉండమని మనం చెప్పలేము కదా! పాపం ప్రెషర్ ఉంటుంది. అవును. బట్ ఆ ఆర్ట్‌లో మీరు ఎన్నైతే సంవత్సరాలు స్పెండ్ చేస్తారో అది సిన్సియర్‌గా చేయండి. మీరు ప్రొఫెషన్‌గా తీసుకోకపోతే అది తప్పే కాదు. దట్ వి అండర్‌స్టాండ్. అందరూ వి అండర్‌స్టాండ్. కాకపోతే మీరు 5 ఇయర్స్ నేర్చుకుంటారా? 6 ఇయర్స్ నేర్చుకుంటారా? ఆ టైంని సిన్సియర్‌గా హ్మ్. కళ మీద ఒక ఆరాధనా భావంతో స్పెండ్ చేయండి. వెంటనే మనం సోషల్ మీడియాలో రావాలి, హ్మ్. యూట్యూబ్‌లో పెట్టేయాలి, కాంపిటీషన్‌కి వెళ్ళిపోవాలి, ఎగ్జామ్ రాసేయాలి, సర్టిఫికేట్స్ తెచ్చేసుకోవాలి. ఆ ధోరణిలో కాకుండా కళని కళ కోసం నేర్చుకోవడం అన్నది ప్రయత్నించొచ్చు.